రూ. 1,00,000 బిల్లుకు కేవలం ₹1 మాత్రమే జమ చేసిన సర్కారు. బిల్లులు రాక గగ్గోలు పెడుతున్న పుట్టపాక ఇందిరమ్మ లబ్ధిదారులు. సంస్థ నారాయణపురం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్న బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాకలో ₹1,00,000 బిల్లుకు ₹1 మాత్రమే ఖాతాలో జమ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ₹1. 1 ఇది 00 ₹1 ఎంతకు ₹1,00,000కు 1,00,000 రూపీస్కు రావాల్సిన అమౌంట్ ఎంత అంటే ఇక్కడ ₹1,00,000 బిల్లుకు ₹1 అంటే ₹1 రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే మండల వ్యాప్తంగా 470 ఇండ్లను మంజూరు కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు. దీంతో రేకుల షెడ్డు, గుడి షెడ్డులు, పెంకుటి ఇల్లు కూల్చి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొందరు బేస్మెంట్ ఇంతవరకు బేస్మెంట్ కూడా వేసుకున్నారు. ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. రూప్ లెవెల్ వరకు నిర్మించుకోగా పంచాయతీ కార్యదర్శి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి నెలలు గడుస్తున్న బిల్లులు రాకపోవడంతో ఉన్నతాధికారులకు చెప్తే టెక్నికల్ సమస్యతో బిల్లులు పడలేదని రేపు మాపంటూ కాలం వెల్లదీస్తున్నారని పలువురు లబ్ధిదారులు. సో టెక్నికల్ సమస్యలో బిల్లులు పడలేదు. ₹1,00,000కు ₹1. పాత ఇల్లు కూలగొట్టి ఈయన ఉన్న ఇల్లును కూలగొట్టుకుని కొత్త ఇల్లులో కట్టుకున్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు ఇది మనం ఇక్కడ చూడొచ్చు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు చేపట్టి నెల గడుస్తున్నది. పంచాయతీ ఇంతవరకు బిల్లులు పడలేదు. మిత్తికి తెచ్చి ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లు కోసం అధికారుల చుట్టూ రోజు తిరుగుతున్న ₹1,00,000కు ₹1 అకౌంట్లో పడింది. అధికారులకు చెప్తే టెక్నికల్ సమస్యలతో బిల్లులు పడలేదు అని చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇండ్ల యొక్క లబ్ధిదారుల యొక్క బాధ. కాంట్రాక్టర్లకు మాత్రం పైసలు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,75,00,000 మంది విద్యార్థులకు 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాత్రము చెల్లించడం లేదు అని ఒక ఆందోళన. మొత్తము స్కాలర్షిప్ల కోసం ఈరోజు సంక్షేమ భవన్ ముట్టడిలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్, ఆర్ కృష్ణయ్య, వేముల రామకృష్ణ పిల్లలకు గురుకులాల పిల్లలు చనిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టదా? సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. ఫీజు బకాయిలను చెల్లించకుంటే ఉద్యమం ఉధృతం. ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడి. సో ఈ రకంగా విద్యార్థులకు అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. సచివాలయంలో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు చెల్లించడం లేదు అని సచివాలయంలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ఆయన యొక్క ఛాంబర్ వద్ద ముట్టడించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు బడా కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇస్తున్నారని ఈరోజు బీసీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, సంక్షేమ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కానీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. దీనివల్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల విద్యార్థుల పైన ఆ యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయి. వెంటనే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించకపోతే మేము పరీక్షలకు హాజరు కానివ్వమని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికైనా చెల్లించాలి. ఈ భారం ఎంతవరకు ఉన్నది అంటే 8,000 కోట్ల రూపాయల ఫీజులోని రియంబర్స్మెంట్ జరగాలి. ప్రభుత్వం రూపాయి లేదంటుంటే ఇప్పుడు పెండింగ్ ఎంత ఉంది? 8,000 కోట్లు. ఎంతమందికి అంటే 16 లక్షల మంది, 16,75,000 మంది విద్యార్థులకు దీనివల్ల బెనిఫిట్ కాబోతుంది. ఇంతమందిని పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. 10 నెలలుగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. సో విద్య అనేది పేదల యొక్క సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్లు అనేది కానీ ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశంగా లేదు అనేది దాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. సో అక్కడ విద్య, ఇది వైద్యం. ప్రతిరోజు మనం చర్చిస్తున్నాం, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. ఇవి రెండే జనాలకు అత్యంత ప్రధానము. ఈ రెండింట్లలో ఈ ప్రభుత్వం మాత్రము చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఉంటుంది. 1,400 కోట్ల రూపాయలను చెల్లించాలి సర్కారు. కాంగ్రెస్ సర్కారు బ్రాండ్ స్కీము, ఈ కాంగ్రెస్ అందరికీ వైద్యం అని ఇట్లా పేరు పెట్టుకున్నది. కానీ 8 నెలలుగా, అక్కడనో ఎన్ని నెలలు ఉన్నది ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ 10 నెలలుగా రావడం లేదు. ఇక్కడ 10 నెలలుగా విద్యార్థులు రోడ్ల పైనకి వచ్చిండ్రు. ఇది 8 నెలలుగా, ఇక్కడ 8 నెలలుగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటున్నారు. దీనివల్ల నిజంగా కూడా లబ్ధిదారులకు బెనిఫిట్ జరుగుతుంది. ఎప్పుడు బెనిఫిట్ జరుగుతుంది? ఆరోగ్యశ్రీకి నిధులు ఇస్తే తప్ప ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ పేదలకు వైద్యం అందించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పెంచామని చెప్పుకోవడం తప్ప వాళ్లకు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడం లేదు. 15 ఆగస్టు సందర్భంగా గోల్కొండ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ అసలు అమలు విషయంలో మాటలకు చేతలకు పొంతన లేదు. ఇది మా కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ అని చెప్పారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలకు ఏకంగా 8 నెలలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 1,400 కోట్లు. ఆరోగ్యశ్రీ పథకంలో 300 వరకు నెట్వర్క్ దవాఖానాలు రాష్ట్రంలో ఉన్నాయి.
ఆరోగ్యశ్రీకి సంబంధించి 1100 కోట్ల బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో గత జనవరిలో వైద్య సేవలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నిలిపివేసింది. ఆ సమయంలో 2 నెలల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ CEO హామీ ఇచ్చారు. సో ఇప్పటికీ ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్ గా ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 31 అంటే ఇంకో వారం రోజుల్లో ఆరోగ్యశ్రీ కింద ఎవరు వచ్చినా కూడా వాళ్లకు వైద్యం చేసే పరిస్థితి లేదు. పెండింగ్ బిల్లులు మహాప్రభు. ఇది ఏంది? మాజీ సర్పంచులు, కార్యదర్శులు. సర్పంచుల బకాయిలు 700 కోట్లు, కార్యదర్శుల బకాయిలు 383 కోట్లు. ఇది 1000 కోట్లు, అది 8000 కోట్లు, ఇది 1400 కోట్లు. సో 8000, ఇది 9500 కోట్లు, ఇది 1000 కోట్లు, 10500, 11,000 కోట్ల రూపాయల బకాయిలు ఇక్కడనే మనం చూస్తున్నాము. ఒకటేమో పంచాయతీకి సంబంధించిన సర్పంచులకు, కార్యదర్శులకు సంబంధించింది, ఇంకొకటి చూస్తేనేమో ఆరోగ్యశ్రీకి సంబంధించింది, ఇంకొకటి చూస్తే కాంట్రాక్టర్లకు ఫీజులు 8000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా దాదాపుగా 12,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 12,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తే గానీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం లేదు. ఆరోగ్యశ్రీ తరపున ఉద్యోగులు కానీ, అదేవిధంగా పేదలు కానీ ఆరోగ్యశ్రీ సేవలను 31వ తారీఖు నుంచి వినియోగించుకునే పరిస్థితి లేదు. సో ఇది మన సంక్షేమ ప్రభుత్వము. ఈ సంక్షేమ ప్రభుత్వం గురించి రోజు చెప్పుకోవడం తప్ప జరుగుతున్నది వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉన్నది.